బిగ్ బాస్ 9 తెలుగు 12వ వారం 79వ రోజు. కూతురి కోసం భరణి ఎమోషనల్. సారీ తల్లి, మాట నిలబెట్టుకోలేకపోయా అంటూ భరణి. సీజన్ -9లో చివరి కెప్టెన్ అయ్యేందుకు హౌస్ మేట్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేకపోయిన భరణి ఎలాగైనా సరే కూతురి కోసం అయినా నెగ్గాలని కసిగా ఉన్నాడు. అయితే ఈరోజు కెప్టెన్సీ టాస్కులు కండక్ట్ చేసేందుకు ఎక్స్ హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ -8 రన్నరప్ గౌతమ్ కృష్ణ, సీజన్ -7 ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ ఇద్దరూ హౌస్లోకి వచ్చారు. మరి వీళ్లు ఎవరితో పోటీ పడ్డారో చూద్దాం. బిగ్ బాస్ 9కి మరో 3 వారాల్లో తెర పడనుంది. ఇక ఒక్క వారం మాత్రమే కెప్టెన్సీ ఉండబోతుంది. ఇప్పుడు హౌస్లో ఉన్న 9 మందిలో భరణి మినహా అందరూ ఒక్కసారైనా కెప్టెన్ అయినవాళ్లే. దీంతో చివరి అవకాశాన్ని ఉపయోగించుకొని కెప్టెన్ అవ్వాలని భరణి ఆశగా ఎదురుచూస్తున్నాడు. అందులోనూ ఫ్యామిలీ వీక్లో తన చిన్న కూతురు వచ్చి నాన్న నువ్వు ఎలాగైనా కెప్టెన్ కావాలని ఆశగా అడిగింది. దీంతో ట్రై చేస్తానంటూ మాట కూడా ఇచ్చాడు భరణి. ఇక ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ పోటీలు పెట్టేందుకు ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందుగా సీజన్ -7 ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ హౌస్లోకి వచ్చింది. ప్రియాంకని చూడగానే అందరూ ఫుల్ జోష్లోకి వచ్చేశారు. ఇక ఇమ్మాన్యుయేల్ అయితే తన కామెడీతో ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. తర్వాత తాను ఎవరితో టాస్క్ ఆడాలనేది నిర్ణయించుకునే ఛాన్స్ ప్రియాంకకే బిగ్ బాస్ ఇచ్చాడు. దీంతో ప్రియాంక అందరినీ అడిగి తెలుసుకొని చివరికి కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చింది. దీంతో ప్రియాంక జైన్, కళ్యాణ్ మధ్య సంథింగ్ ఫిషీ అనే టాస్క్ పెట్టారు. ఇందులో కళ్యాణ్, ప్రియాంకకి అంటే ముందే టాస్క్ ఫినిష్ చేసి గెలిచాడు. దీంతో ఈ వారం మొదటి కెప్టెన్సీ కంటెండర్ అయిపోయాడు. దీంతో కళ్యాణ్ ఫేస్ ఉన్న జెండాని గార్డెన్ ఏరియాలో పాతారు. ప్రియాంక హౌస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత సీజన్ -8 రన్నరప్ గౌతమ్ కృష్ణ పంచకట్టులో ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రాగానే అందరినీ పలకరించి, అందరితో కాసేపు సరదాగా చిన్న స్కిట్ చేయించాడు. తర్వాత తనతో పోటీ పడేందుకు భరణికి అవకాశం ఇచ్చాడు.